హాయ్ అండి. ఈరోజు మనం బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్, గ్రీన్ పీస్, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి అది లైట్గా పేస్ట్ చేసుకోవాలి. మిల్లీ మేకర్, క్యారెట్, గరం మసాలా, కడిగి పెట్టుకున్న రైస్. ముందుగా ఆయిల్ వేసి పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా, అది కొంచెం 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం ఫ్రై అవ్వాలండి అవి కొంచెం బాగా, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకొని పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బిర్యానీ. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి కొంచెం కచ్చబచ్చగా చేసుకున్నది, అది కూడా కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం దాన్ని బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఒక 3 టమాటోస్, అవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలండి ఒక 5 మినిట్స్. నెక్స్ట్ ఉడికించి పెట్టుకున్నానండి గ్రీన్ పీస్, అది కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యి. నెక్స్ట్ క్యారెట్ అండి, క్యారెట్ వేసుకోవాలి మనం ఇప్పుడు. ఎక్కువగా వేసుకుంటే బాగుంటాయి, తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 5 మినిట్స్ దాన్ని అలా వదిలేస్తే అది ఫ్రై అవుతుంది. నెక్స్ట్ మన టేస్టింగ్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకుందాం. నేను మొత్తం బిర్యానీ రైస్కి ఈ ఐటమ్స్ మొత్తానికి కూడా ఇప్పుడే వేసుకుంటున్నానండి. మీరు తర్వాత కూడా చెక్ చేసి వేసుకోవచ్చు, పర్లేదు. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని అలా తీస్తే మంచి స్మెల్ వస్తుందండి. అబ్బబ్బబ్బబ్బా, కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టేస్టింగ్ సాల్ట్ ఆఫ్, అది మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకైతే బాగుంటుంది. నెక్స్ట్ గరం మసాలా, మా ఇంట్లో వాళ్ళు కొంచెం స్పైసీగా తింటారు, అందుకే నేను 2 స్పూన్స్ వేసుకున్నా. నెక్స్ట్ మిల్లీ మేకర్ కూడా వేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత రైస్ కడిగి పెట్టుకున్నాను కదండి, రైస్ కూడా వేసుకుంటే కొంచెం ఒక 2 మినిట్స్ అలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. కలుపుతుంటేనే యమ్మీ యమ్మీగా కనిపిస్తుంది కదా.
1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఈ టైంలో మీరు సాల్ట్ చెక్ చేసుకొని మీకు కావాల్సినంత వేసుకోండి. నాకైతే సరిపోతుంది. ఆహా! స్మెల్ అండి ఇంక చెప్పనవసరం లేదండి. సూపర్ వస్తుంది. ఐటమ్స్ ఎక్కువైపోయినట్టున్నాయి కదండీ! ఏం అవ్వదు. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటేనే. నేను పుదీనా వేసుకున్నానండి. మీ దగ్గర కొత్తిమీర, పుదీనా ఉంటే 2 వేసుకోండి. ఆహా! ఏముంది, సూపర్ అండి. మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లో. అయిపోయింది బిర్యానీ రెసిపీ. అబ్బబ్బబ్బా! సూపర్ అంటే సూపర్, ఇంక చెప్పనక్కర్లేదు. అంత బాగా వచ్చిందండి. తింటుంటే తినాలనిపించేలా అనిపిస్తుంది బిర్యానీ. ఇప్పుడు నాకు వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు ఇంకా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. అంత టేస్టీగా ఉంది. ఇప్పుడు మనం ప్లేట్లో వేసుకుందాం. ఆహా! యమ్మీ యమ్మీగా ఉంది కదండి. సూపర్ ఇంకంతే. సైడ్న ఏం అక్కర్లేదు కూడా. అంత బాగుంటుందండి. మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లో. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.